హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. చాలా స్మాల్ అండ్ సింపుల్ వీడియో. అంటే లైవ్లో ఏం జరుగుతుందని జస్ట్ క్విక్ అప్డేట్స్ అనమాట. రెండు అద్భుతాలు జరిగినాయి లైవ్లో. ఆ రెండు అద్భుతాలు మీకు చెప్తాను. మొదటిది ఏంటంటే, మనం ఇక్కడ సోనియా రైట్ అని, విష్ణుప్రియ రైట్ అని, సోనియా రాంగ్ అని, సోనియా అసలు ఏం మాట్లాడుతుందని, కొంతమంది అయితే నువ్వు ఇంకా ఫైర్ చూపించాలి, నువ్వు అసలు ఫైర్ చూపించలేదని చెప్పి, ఏం ఫైర్ ఏంటో. సో కొంతమంది కామెంట్స్ కానీ లేదంటే రివ్యూస్ కానీ కొన్ని క్లిప్స్ పంపించారనమాట. చెప్పుతో కొట్టాలని, సిగ్గు లేదని, ఏందేందో గోల రచ్చరచ్చ. ఇక్కడ మనం ఇంత కష్టపడి వాళ్ళలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి రక్తాలు చిందిస్తుంటే భయ్యా, వాళ్ళ లోపల కలిసిపోయారు భయ్యా. సింపుల్గా లిటరల్గా సీతం వాకిట్లు సినిమాలు చెట్టు సినిమా చూపించారు అదనమాట. సో వాళ్ళందరూ కలిసిపోయారు. అది మొదటి అద్భుతం ఈ సీజన్లో. అదే ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అంటే ఎప్పుడైనా బిగ్ బాస్లో రైవలరీస్ అనేవి కనిపిస్తూ ఉండాలి, రిలేషన్షిప్స్ అనేవి చాలా ప్యూర్ హార్టెడ్గా ప్యూర్గా ఉండాలి. ఆ రెండు జరిగితేనే అది న్యాచురల్గా బిగ్ బాస్ అక్కడ లోపల ఉన్న వాళ్ళకి కానీ బయట చూసే వాళ్ళకి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకి అదొక అథెంటిసిటీ అంటారు కదా, అలా ఉంటుంది. లేదు మేము కొట్టుకుంటాం అది షో కోసం అంటే ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళందరూ కలిసిపోయిన తర్వాత హానెస్టీ చెప్తున్నాను, నేను ఏం జరిగిందంటే లైవ్ చూసిన వాళ్ళు ఈ పాయింట్కి కనెక్ట్ అవుతారు. కొంత నామినేషన్ జరిగిన తర్వాత, ముఖ్యంగా సోనియా నైనికా నామినేషన్ అయిన తర్వాత బిగ్ బాస్ బ్రేక్ ఇచ్చాడు. బ్రేక్ ఇచ్చిన తర్వాత సోనియా నామినేషన్ కోసం నుంచుంటే బిగ్ బాస్ ఏమన్నాడంటే, మీలో ఫైర్ లేదు, మీలో ఫైర్ తగ్గిపోయింది, ఇది బయట జనాలు చూస్తున్నారు, లాస్ట్ వీక్ మీరు బాగా చేశారు, ఇప్పుడు చేయలేదు, సో అసలు మీరు ఏం చేస్తున్నారు మీకైనా తెలుసా, ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ, నామినేషన్ అనేది మీ వాయిస్ వినిపించే ఆపర్చునిటీ, దాన్ని మీరు నీరు గారుస్తున్నారు అన్నట్టు ఫుల్ క్లాస్ పీకాడు ఒక నిమిషం పాటు. దాని తర్వాత నుంచి ఫుల్గా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయి. వీళ్ళు కూడా తర్వాత అదే డిస్కస్ చేసుకున్నారు, ఆయనకి ఎందుకు అలా అనిపించింది, నేను అసలు ఈ పాయింట్స్ ముందు పెడదాం అనుకున్నాను, సరిగ్గా పెట్టలేకపోయాను. సీత అంటుంది అనమాట, నిఖిల్ని నేను ఈ పాయింట్స్తో నామినేట్ చేయాలనుకున్నాను. నిఖిల్ సీత నిఖిల్ నామినేట్ చేసింది చాలా సింపుల్గా తెలిపింది కదా. సో సీత ఆ పాయింట్ ఇందాక లైవ్లో ఉదయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఇది ట్రిగ్గర్ అయ్యి వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కొట్టుకున్నారు. అంటే అది మరి న్యాచురల్గా జరిగిందా, కంటెంట్ ఇవ్వాలని అన్యాచురల్గా జరిగిందా అంటే, వీళ్ళదంతా అయిపోయిన తర్వాత కలిసిపోతే నాకు అది చాలా అన్యాచురల్గా అనిపించింది. అదర్వైజ్ ఇది న్యాచురల్గా కనుక జరిగి ఉంటే రైవల్రీ అనేది కంటిన్యూ అవుతుంది కదా. ఆ టైంలో ఇమీడియట్గా మనం ఎఫెక్ట్ కాకపోయినా, మనకు అర్థం కాకపోయినా, బయటకు వచ్చిన తర్వాత రియలైజేషన్ ఉండి నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు అన్న సినారియో కంటిన్యూ అయ్యి, సో యాక్చువల్ కనీసం యుద్ధం చేసుకోకపోయినా గొడవ పడకపోయినా సరే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి కదా. ఏమీ లేవు. అందరు కలిసిపోయి చక్కగా గుంపుగా కూర్చొని శతం వాకిట్ల సిరిమల జిట్టులో ప్రకాష్ రాజులాగా, మనుషులు అంటేనే మంచోళ్ళు రా, మనందరం మంచోళ్ళం రా, బయట వాళ్ళకి పిచ్చోళ్ళు రా, వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళకేం పని లేదని. ఎంత దానికి ఫైర్ లేదు, బొంగు లేదు, నిద్ర లేదు, ఏడుపులు, పెడవపులు, బూతులు, కామెంట్లు, కొట్టుకోటాలు అవసరం అయ్యా నిజంగా. సో ప్రజెంట్ అయితే మాత్రం అలా ఉంది. సో ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తున్నారు. ఇది ఫస్ట్ అద్భుతంగా. రెండు అద్భుతం చెప్తానండి. ఫస్ట్ వీళ్ళందరూ కూర్చుని అందరూ మంచి విషయాలు, ఏది బ్రహ్మాసం సినిమాలో మహేష్ బాబులో ఓ మంచి మాట అంటారు చేశారు. ఆ సినిమాలో ఒక మంచి మాట అని చెప్పి అందరి కోసం ఒక మంచి మాట చెప్పుకున్నారు అనమాట. అందులో సోనియా ఒక మంచి మాట చెప్పింది. అదేంటంటే, నిఖిల్ నాకు పెద్దన్నయ్య లాంటోడు అని చెప్పి. సో నిఖిల్ పెద్దన్నయ్య, పృథ్వీ చిన్నన్నయ్య అనమాట. అంటే వెంకటేష్, మహేష్ బాబు, ఈవిడేమో ఆవిడ పెళ్లి చేస్తారు కదా, ఏది మన బెజవాడల సంబంధం, ఆ బెజవాడల సంబంధం చేస్తారు. సో నెక్స్ట్ జరిగేది అదే అనమాట. సో అది ఇంకో అద్భుతం. ఈ రెండు అద్భుతంలో పార్ట్ 2 ఉంది. ఈవిడ ఆయన్ని అన్నయ్య అంటే, ఆయన ఈవిడ్ని ఇంటర్వర్స్లో మా అమ్మ లెక్క. సో మా అమ్మ కూడా ఇంతే, బ్లాక్ టీ అడిగింది. ఇక్కడ ఎవరిని చూడలేదు నేను బ్లాక్ టీ అడగటం. సో టీ పెట్టిరా అంటే, తిని కూడా అంతే, టీ పెట్టిరా అని చెప్పి లిటరల్గా 2-3 సార్లు చెప్పాడు అమ్మ అని. బిగ్ బాస్ ఈజ్ లైక్, అరే ఇదేంద్రా, నేనేదో ప్లాన్ చేసుకుని నిన్నే గారా ఇష్క్ సిఫాయా అని చెప్పి సాంగ్ వేసి వీళ్ళ కోసం అంతలాగా ఒక స్పెషల్ ప్రోమో రిలీజ్ చేస్తే, వీళ్ళేంట్రా బాబు, ఆవిడేమో అన్నయ్య అంటది, ఈయనేమో అమ్మ అంటాడని చెప్పి వెంటనే కట్ చేసి పిలిచడం ఉండాలి, అందరూ వచ్చి సోఫాలో కూర్చోండి అని చెప్పి చాలా సీరియస్ టోన్లో చెప్పాడు. సో బిగ్ బాస్ ప్లాన్స్ని పటాపంచలు చేస్తారు వీళ్ళు. సో ఇదంతా న్యాచురల్గా అయితే జరగట్లేదు అనిపిస్తుంది. ఆ నామినేషన్స్ అదంతా ఆయన అరవటం వల్ల జరిగింది. రెండోదేమో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్లు చెప్పారన్నమాట, అన్నయ్య అమ్మ లా అనమాట. ఇంకా సో ఆ పోమోలకు కానీ మనం మాట్లాడుకోవడానికి కానీ దానికి ఒక ఎండ్ కార్డ్ పెట్టారు. సో నెక్స్ట్ ఇది లైవ్లో జరిగిందనమాట. దీనికోసం మనం చాలా కష్టపడ్డాం. నెక్స్ట్ ఏం జరిగిందంటే లైవ్లో అప్డేట్స్ చెప్తాను. ప్రోమో కూడా వచ్చింది, కానీ అందరూ ఏమన్నా నామినేషన్స్ ఉన్నాయి కదా, నామినేషన్ ఎలా చేసుకున్నారు అయ్యే ఉన్నాయి. యష్మికో స్పెషల్ పవర్ ఇచ్చారు, నైట్ డిస్కస్ చేసుకుందాం. అందరికీ తెలుసు తన ప్రేరణను సేవ్ చేసింది, విష్ణుప్రియ నామినేట్ చేసింది, అది రైటర్ రంగానే నైట్ డిస్కస్ చేద్దాం. బాషాబాయ్ మాత్రం హట్ అయ్యాడు. బాషాబాయ్ ఎందుకు హట్ అయ్యాడు అంటే, అబ్బాయిని నామినేట్ చేసినప్పుడేమో నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాడు, కానీ అబ్బాయి కూడా నిద్రపోయాడు. అబ్బాయి కూడా వీడియోలో వచ్చింది, వీకెండ్ వీడియోలో వేసిన వీడియోలో. వేరాజ్ బాషాబాయిని మాత్రం ఓం నామినేట్ చేసినప్పుడు, ఓం గారు నామినేట్ చేసినప్పుడు మాత్రం స్ట్రాంగ్ అని చెప్పకుండా, నీలో సీరియస్నెస్ లేదు, నీ వల్ల మాకు డబ్బులు బక్కడిపోతున్నాయి, అంటే నీ వల్ల నువ్వు రూల్స్ పార్ట్ చెప్పడం వల్ల మాకు డబ్బులు పోతున్నాయి, నువ్వు సీరియస్ లేదు, నువ్వు 1 ఫీట్ ఫర్ ద షో అని చెప్పి నామినేట్ చేస్తే దానికి బాషాబాయ్ ఫీల్ అయ్యాడు. ఫీల్ అవ్వాలి, ఫీల్ అవటంలో తప్పు లేదు, ఇది కూడా రాయితే డిస్కస్ చేద్దాం.
సో అది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏం జరిగిందంటే ఫుడ్ తీసేసుకున్నాడు అనమాట బిగ్ బాస్. అందరికి అనిపిస్తుంది ప్రమోషన్ ఫుడ్ తీసేసుకున్నాడు ఏంటి, అరే నిన్నగాక మొన్నే కదా ఫుడ్ ఇచ్చావు, సండే నైట్ ఇచ్చాడు, సో మండే నైట్ తీసేసుకున్నాడు, అదే ట్యూస్డే నైట్ తీసేసుకున్నాడు. ఆ మాత్రం దానికి ఇవ్వటం ఎందుకు అంటే వాళ్ళకి ఫుడ్ ఇస్తే పాపం వాళ్ళ అవన్నీ తీసుకొని వాటాలు వేసుకొని సర్దుకొని లోపల దాచుకొని ఫ్రిడ్జ్లో దాచుకొని ఒక గంట సేపు దానికోసం డిస్కషన్ చేసి చేస్తే మళ్ళీ ఆయన తీసేయమన్నాడు. అంటే క్లారిటీ లేక చేస్తున్నారా, క్లారిటీ ఉండి ఇలా చేస్తున్నారా అన్నది అర్థం కాల. సో మొత్తం ఫుడ్ అంతా తీసుకెళ్ళి లోపల పెట్టించాడు. ఈ లోపల వాళ్ళు వండుకున్నారు, కాకపోతే తినలా. ఇంట్రా ఇది మాకు ఒకవేళ మేము కష్టపడి వండుకున్నాం, ఇంకా వాళ్ళ శాపనార్థాల్లో పెట్టారన్నమాట. విష్ణుప్రియ ఎవరు తినండి, మేము వండుకున్నది మీరు తినండి అంటే వాళ్ళకే చిరాకు అనిపించుంటుంది. వెంటనే బిగ్ బాస్ సరే మీకు కొంచెం టైం ఇస్తున్నా, ఈ లోపల ఏం తినాలంటే తినేయండి, ఏం చూడాలంటే చూసేయండి, ఏం తాగాలంటే తాగేయండి, తర్వాత నన్ను ఏమనొద్దు అని చెప్పి, నాకు శాపనార్థాలు పెట్టద్దు అని చెప్పి. విష్ణుప్రియ అని చెప్పాను కానీ ఎవరో అన్నారు, నాకు సరిగ్గా గుర్తులేదు, రాసుకోవాలి పాయింట్. మీటింగ్లో ఉన్నాం ఈరోజు. సో అయితే వెంటనే టైం ఇస్తే పాపం వెంటనే వీళ్ళు గబగబా తినేసి ఇంకా దానికి హార్నిచ్చి లాలు పెట్టారన్నమాట. పెట్టిన తర్వాత ఏం చెప్పాడు, అందరినీ మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టి ఈ సీజన్ గ్రాసరీ కోసం అంటే ఈ ఐటమ్స్ కోసం రేషన్ కోసం లిమిట్లెస్ సీజన్, సో లిమిట్లెస్గా మీరు రేషన్ని సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అని చెప్పి ముందుగా 3 క్లాన్లు చీఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూపర్ మార్కెట్ సెటప్ వేశారు వీళ్ళు లోపల. అది మనకు చూపించలేదు, బట్ ఎలా ఉంటుందో మనం గెస్ చేయొచ్చు. ఎందుకు బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఐడియా వచ్చేసి ఉంటుంది ఏం జరగబోతుందో. లాస్ట్ సీజన్లో ఏం చేశారు సేమ్ అది. అక్కడ కూడా 3 హౌస్లు ఉండేవి. ఫస్ట్ హౌస్ వాళ్ళు ముందు పంపించి, తర్వాత హౌస్ వాళ్ళు సెకండ్ పంపించి, థర్డ్ హౌస్ వాళ్ళు థర్డ్ పంపించేవాళ్ళు కదా, సేమ్ అలాగే అనమాట. ఇందులో కాకపోతే ఏంటంటే చీఫ్స్ని పంపించారు. 3 చీఫ్స్ వెళ్ళి వాళ్ళకి టైం ఉంటుంది ఇంత టైం అని, ఆ టైం లోపల వాళ్ళకి కావాల్సిన రేషన్ వాళ్ళు తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ పెద్ద క్లాన్ కాబట్టి యష్మిత్ కాబట్టి ఆవిడకి ప్రివిలేజెస్ ఉంటాయి కాబట్టి ముందు ఆవిడ వెళ్తుంది ఫస్ట్ బజర్ కొట్టినప్పుడు. సెకండ్ బజర్ కొట్టినప్పుడు రెండో పెద్ద క్లాన్ అయినా సరే 9కే వెళ్తుంది. థర్డ్ బజర్ కొట్టినప్పుడు నిఖిల్ వెళ్తాడు. అందరికి ఎండ్ బజర్ ఒకటే, అంటే యష్మికి ఎక్కువ టైం వస్తుంది లోపల స్పెండ్ చేసి ఎక్కువ ఐటమ్స్ తీసుకోవడానికి. నెక్స్ట్ 9కి టైం వస్తుంది, నెక్స్ట్ ఈయనకి నిఖిల్కి టైం వస్తుంది. ఎందుకంటే నిఖిల్ చిన్న క్లాన్ కదా, సో తక్కువ టైం వస్తుంది. సో ఫస్ట్ యష్మి వెళ్ళింది, మనకేం చూపించలేదు లోపల, బట్ క్లాన్ అలా లోపల సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో మనం తీసుకొచ్చి నెక్స్ట్ యష్మి నెక్స్ట్ 9కా నెక్స్ట్ ఆయన వెళ్ళొచ్చిన తర్వాత పైన కింద పడి కష్టపడి తీసుకొచ్చారు. లోపల ఏమైందంట, లోపల వీళ్ళు ఫ్రీజర్ పెట్టి ఫ్రీజర్లో చికెన్ పెట్టారంట. సో వీళ్ళకి ఆ విషయం తెలియక తీసుకోలేక చికెన్ లేదంటే బిగ్ బాస్ దయచేసి ఒక 10 సెకండ్స్ ఇచ్చారంట. మరి మనకి అది ఎపిసోడ్లో చూపిస్తారో తెలియదు కానీ ఓ 10 సెకండ్స్ ఇచ్చి ఆ 10 సెకండ్స్లో వీళ్ళు 2 ప్యాకెట్లు చికెన్, 1 ప్యాకెట్ మటన్ ఎత్తేసిందంట యష్మి. తిని కూడా ఒక చికెన్ తీసుకున్నట్టుంది, మన నిఖిల్ ఏం తీసుకెళ్ళకపోయినట్టున్నాడు. అయిపోయింది, బయట తీసుకొచ్చారు, సంబరాలు చేసుకుంటున్నారు. కొద్దిగా 9కా క్లాన్ డిసప్పాయింటెడ్గా ఉంది, వాళ్ళు కొన్ని మిస్ అయినాయి అని చెప్పి. గుడ్లు ఏవో మిస్ అయినాయి, పెరిగి మిస్ అయినట్టుంది. మిగతా 2 క్లాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా నిఖిల్ అయితే ఆయన 2 బాస్కెట్లు తెచ్చాడు, వీళ్ళు 2 బాస్కెట్లు తెచ్చారు, వాళ్ళు 2 బాస్కెట్లు, 2 మనుషులకి 2 బాస్కెట్లు తెచ్చాడు ఆయన. దోశల పిండి, ఇడ్లీ అన్నీ తీసుకొచ్చాడంట. సో అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఆగండి, సంబరపడకండి, ఇప్పుడు మీరు ఏదైతే తీసుకొచ్చారో అది గెలుచుకోవాలంటే మళ్ళీ మీరు టాస్క్ ఆడాలి అని చెప్పి బాంబు ఏదో పేల్చి సో టాస్క్కి సెటప్ రెడీ చేశాడు అనమాట. మీరు సంపాదించుకున్నవన్నీ అక్కడే వదిలేసి వెళ్ళి వెళ్ళండి అంటే ఇల్లు ఎక్కడికి వెళ్ళాలి బిగ్ బాస్ అని అడుగుతారు. ఏంటి అమాయకంగా నాకు అర్థం కాదు. ఇంకా మీరు వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారు, నాకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళిపోండి. సో వెళ్ళండి రా అంటే ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నారు. జాతి రత్నాలు రా మీరు. సో అక్కడక్కడ తిరుగుతున్నారు. మళ్ళీ లైట్గా డిస్కషన్లు స్టార్ట్ చేశారు. ఇదే సో ఇంకో టాస్క్ ఉంటుంది, ఇది టాస్క్ కాదు, ఇంకో టాస్క్ ఉంటుంది 3 క్లాన్స్కి. టాస్క్లోంచి ఇద్దరు వచ్చి ఆడాలి, పేర్లు ఇవన్నీ తెలుసు కానీ చూడండి. బట్ వీళ్ళు ఉదయం నుంచి ఏం చేయట్లేదు అనమాట బిగ్ బాస్ టీం. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఇలాగే అయింది, లాస్ట్ సీజన్లో సగం నుంచి ఇలాగే అయింది, పర్లా సగం వరకు హిట్ అయింది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లైవ్కి అంటే ఆ హౌస్లో జరిగిన దానికి లైవ్కి నెక్స్ట్ ఎపిసోడ్కి 3టికి సంబంధం లేకుండా జరిగింది లాస్ట్ వీక్ అంతా మీరు గమనిస్తే. సో ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ కానీ చేయడానికి, ఆ బ్యాలెన్స్కం అంటారు కదా, ఆ బ్యాలెన్సింగ్ చేయడానికి ఏం చేస్తారంటే ఈరోజు కొంచెం కంటెంట్ తగ్గిస్తున్నారు. సో నిన్న ఎపిసోడ్లో మిగిలిపోయిన నామినేషన్స్ ప్లస్ ఈరోజు ఈ రేషన్ది వర్క్ వేసేసి ఈరోజు క్లోజ్ చేసేసి ఈరోజు నైట్ నుంచి సింక్లో తీసుకురావడం, రేపు అట్లీస్ట్ పూర్తిగా సింక్లో తీసుకురావడం చేస్తారన్నమాట. సింక్లో అంటే తెలుసుగా, రెండింటిని బ్యాలెన్స్ చేస్తా. లైవ్లో ఏం జరుగుతుందో ఎపిసోడ్లో కూడా అదే వచ్చేటట్టు. లేదంటే అదర్వైజ్ ఆ లైవ్ చూడలేము, ముందు రోజు జరిగిపోద్ది, తర్వాత రోజు ఎపిసోడ్ వస్తుంది. పోనీ అది మొత్తం చూసి దాని గురించి చెప్దామంటే అందులో కొన్ని కట్ చేస్తాడు, ఆ టాస్కులు చూపిడు ఏం చూపిడు, మళ్ళీ దానికోసం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. తలకాయ నొప్పి, చూసే వాళ్ళకి తలకాయ నొప్పి, చెప్పే వాళ్ళకి తలకాయ నొప్పి. సో ఇదన్నమాట జరిగింది. లైవ్ ఎవరైనా చూసుంటే నేను చెప్పిన మైండ్లో వాళ్ళకి అర్థమయ్యేవి, అసలు నిజంగా లైవ్లో ఏం జరిగిందని చెప్పి. అందరూ చక్కగా కలిసిపోయారు కాబట్టి మీరు ఎవరైనా లైవ్ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. ఈరోజు కనుక వాళ్ళు సింక్లో పెట్టి బ్యాలెన్సింగ్ చేస్తే నైట్ మనం అన్సీన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతే, అనవసరంగా తిట్టాం కదా అందరినీ, వాళ్ళని వాళ్ళు. కొంతమంది నాకైతే కొన్ని మెసేజ్ చేశారు, కొంచెం బాధగా ఉంది. ఎవరైనా సరే కంటెస్టెంట్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఒక పాయింట్ లాస్ట్ పాయింట్ చెప్పి ముగిచేద్దాం. కొన్ని వర్డ్స్ అంటే మరీ బూతులు తిట్టుకొని చేసుకునే అంత ఉందంటారా దీనికి? అది ఎల్ వర్ల్డ్, ఎఫ్ వర్ల్డ్, ఎం వర్డ్ అవన్నీ అవసరమా?
మరి అంత దారుణంగా తిట్టాలా? సో అదైతే నాకు టూ మచ్ అనిపించింది. షో అనే కదా, ఎండ్ ఆఫ్ ద డే మనకి నచ్చలేదు, ఒక అమ్మాయి నచ్చలేదు అంతే, తర్వాత తనకు ఓటేయం ఎలిమినేట్ చేస్తాం, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రివ్యూయర్లు కూడా నాకు కొన్ని క్లిప్స్ వచ్చినట్టు నాకు బాధ అనిపించింది, ఎందుకు మరీ అంత ఇదిగా చెప్పాలా అని. అంటే ఎలా ఉందంటే నాకు మన ఒపీనియన్ చెప్పడం ఒకటి, పలానా కంటెస్టెంట్ తప్పు చేశాడు, సో అక్కడ మనకు కొన్ని ఆడియన్స్ కొన్ని అర్థం అవ్వవు, వాటిని డీకోడ్ చేసి ముందు వాటికి ఏదో జరిగి ఉంటుంది, అందరూ చూసి ఉంటారు, దానికి లింక్ చేసి సో ఇది జరిగింది, దీనివల్ల ఇది జరిగింది, దీనివల్ల ఈ మాటలు వచ్చినాయి, దీనివల్ల ఇది జరిగింది అని చెప్పడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎలా ఉంటుందంటే మనం చెప్తున్నప్పుడు అదేదో రెచ్చగొట్టినట్టు ఉంటుంది ఆడియన్స్ని, వాళ్ళకి కొంచెం కోపం ఉంటుంది ఆబ్వియస్గా. ఇప్పుడు విష్ణుప్రియ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, సోనియా అన్న మాటలకు విష్ణుప్రియ కోపం, వాళ్ళ ఫ్యాన్స్కి కోపం వస్తుంది, వాళ్ళు ఆల్రెడీ కోపంలో ఉంటారు. వేరే వాళ్ళు ఎవరైనా దాని మీద అగ్గి మీద ఆజ్యం పోసినట్టు ఇంకా అసలు చెప్పుతో కొట్టాలి, చండాలంగా ఉంది, సిగ్గు లేదు, ఏంటి మాటలంటే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంకా నెగిటివిటీ పెరిగిపోయిద్దేమో అన్నది నా పాయింట్. అందుకని నేను ఫైర్గా చెప్పడం ఏంది, ఎవరైనా తిట్టడం ఎంతసేపు బ్రో, చూడగానే కోపం వస్తుంది, వచ్చి ఫైర్ 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 అని చెప్పి గట్టిగా ఫైర్ అయిపోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. బ్యాలెన్సింగ్గా ఉండి చెప్పడమే కదా మ్యాటర్. సో అక్కడ ఏం జరిగింది, ఏంటి, ఎందుకు జరిగింది అని చెప్పి తప్పే, నేను వెనకేసుకు రావట్లేదు, ఎవరిని కూడా డిఫెండ్ చేయట్లేదు. బట్ ఏంటి అంటే అక్కడ ఎందుకు జరిగింది ఏంటన్నా చెప్పుకోవాలి, వీళ్ళ తప్పని చెప్తే సరిపోతుంది, దానికి అంత చేయడం అవసరం అంటారని ఆలోచిస్తున్నా. మార్నింగ్ నుంచి అదే ఆలోచిస్తున్నా, యాక్చువల్గా వర్క్ చేస్తాడు, బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదే రన్ అవుతుంది. ఇంత నెగిటివిటీ, ఇంత బూతులు, నరికేయాలి, కుట్టేయాలి, ఎవరో చంపేయాలి ఇలాంటి వాళ్ళని, సమాజానికి చీడపురుగులు, ఏంది ఒక షో కోసం. మరి ఆవిడ సోనియా కోసం ఇదంతా, మరి ఆవిడ ఏదో ఎన్జిఓ నడుపుతుంది, ఆ లేడీస్కి హెల్ప్ చేస్తుంది, అలాంటివి కూడా నాకు ఇంతకుముందు అసలు సోనియా ఎవరో తెలియదు అని చెప్పినందుకు నాకు ఆయన ఎవరో పెద్ద లిస్ట్ పెట్టాడు, నువ్వు తెలుసుకోవాలి, నువ్వే రివ్యూయర్, నువ్వు అసలు ఎన్ని తెలుసుకోకుండా చెప్తున్నావు, ఆవిడ ఎవరు నీకు తెలియకపోతే ఇంక అందరికీ తెలియనట్టేనా అని చెప్పి. మరి అలా అన్నీ చేసిన ఆవిడ. సో ఇలాగే ఉంటుంది ఏదైనా సరే, చూద్దాం. ఎపిసోడ్లో నీట్గా వేస్తారు కదా, మళ్ళీ నైట్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ ఒక్క విషయం గమనించండి, ఇంత నెగిటివిటీ అవసరమా అంటే, అంత బూతులతో అంత ఇదిగా తప్పని చెప్పుకుంటే సరిపోదా, మరీ అంత ఫైర్తో చెప్పాలా అన్నది కామెంట్ చేయండి. నిజంగా అంత ఫైర్ అవసరమైన ఎపిసోడ్కి అంత ఫైర్తోనే చెప్పుకుందాం. ఇంకా స్టార్ట్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు కదా, 2 వీక్స్ అవుతుంది అంతే కదా. కొంతమంది నాకేం అర్థమైందంటే, మేబీ సీజన్ హిట్ కాలేదేమో, మేబీ వ్యూస్ తక్కువ వస్తున్నాయేమో, మేబీ ఇంకొక రీజన్లు ఏమో, దాన్ని ఏమైనా పెంచాలి, హైప్ క్రియేట్ చేయాలని చెప్పి ఏమైనా చేస్తున్నారేమో, అందుకోసం చెప్పి ఎంత అడావిడ్ చేసి, అంటే ఒక సోషల్ మీడియాలో ఒక ఇలాంటి ట్రక్కస్ ఒకటి క్రియేట్ చేస్తే ఎక్కువ మంది వ్యూవర్స్ ఏమైంది అని వస్తూ ఉంటారు కదా, అలాంటి దానికోసం కూడా ట్రై చేస్తున్నారేమో అన్న టైం ఆనెస్ట్గా అనిపించింది, చెప్తున్నా. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు, సో నాకు అలా అనిపించింది, దానికోసం కూడా ఇలా వాడతారా అని చెప్పి. సో అదనమాట. మేబీ నేను తప్పైతే మాత్రం క్షమించండి, తప్పుగా మాట్లాడంటే. చిన్నపిల్లని పిల్లబచ్చాగాడిని, అదే నీకే మన విష్ణుప్రియ అన్నట్టు అనమాట, నా అన్ని పిల్లబచ్చా జోకులు అన్నట్టు పిల్లబచ్చాగాడిని, క్షమించండి అంతే. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. నా వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తే ఓకే. కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు, ఇందాక రివ్యూలో కూడా నేను కరెక్ట్గా చెప్పిందని కూడా కావాలని వక్రీకరిస్తున్నారు. ఎనీవే ఇట్స్ ఓకే. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. నైట్ ఎపిసోడ్ రివ్యూస్ కలుసుకుందాం మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.